హాయ్ అండి. మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు లేదా ట్రాక్టర్కి సంబంధించిన ఇంప్లిమెంట్లు ఏవైనా సరే స్క్రీన్పై కనిపిస్తున్న మా ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అయితే పంపండి. వాటిని అయితే మా ఛానల్లో ప్రమోట్ చేస్తాము. సేల్ అయిపోయిన వెంటనే మీరిచ్చే ఇంటిమేషన్తో మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్ నుంచి అదేవిధంగా డిస్క్రిప్షన్ నుంచి నెంబర్ అనేది తీసివేయబడుతుందండి. ఈ బండి సేల్ అయిపోయిన వెంటనే రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసివేయబడుతుంది. దయచేసి గమనించండి. వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. బండి యొక్క ప్రైస్ అదేవిధంగా లొకేషన్, బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడగలరు. ఈరోజు మనం సేల్కి పెట్టిన బండి వచ్చేసి ఐషర్ 380 అండి. ట్రాక్టర్ వచ్చేసి హార్స్ పవర్ 38 హార్స్ పవర్తో ఇది ట్రాక్టర్ అయితే వస్తుంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ 2009 మోడల్ గల ట్రాక్టర్ అండి. ఈ బండి యొక్క టైర్స్ వచ్చేసి బ్యాక్ టైర్స్ 30% టైర్ లైఫ్ అయితే ఉందండి. అదేవిధంగా ఫ్రంట్ టైర్స్ కూడా 30% టైర్ లైఫ్ అయితే కలిగి ఉంది. ఈ బండికి ఉన్న పేపర్స్ వచ్చేసి ఎలా ఉన్నాయో అలానే పేపర్స్ అయితే ఇవ్వబడతాయండి. ఈ ట్రాక్టర్ వచ్చేసి ఓన్ వ్యవసాయం లేదా సొంత పొలాలు తోలుకునే వాళ్ళకైతే ఈ ట్రాక్టర్ అయితే బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా మామిడి తోటలు కానీ సపోటా తోటల్లో కానీ ఓన్ వ్యవసాయం సొంత వ్యవసాయం కలిగిన వాళ్ళకైతే ఈ ట్రాక్టర్ అయితే అతి తక్కువ ప్రైజ్లో అయితే సరిపోతుంది. ఈ ట్రాక్టర్ వచ్చేసి ఈ బండి యొక్క ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్ అదేవిధంగా హైడ్రాలిక్ ఎటువంటి రిపేర్ అయితే లేదు, మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్నాయని రైతు అయితే చెప్తున్నారు. ఈ బండికి సంబంధించిన పేపర్లు కూడా క్లియరేనండి. కాకపోతే పేపర్స్ వచ్చేసి ఎలా ఉన్నాయో అలానే పేపర్స్ అయితే ఇచ్చేస్తారు. రైతు ఈ ట్రాక్టర్ని సేల్కి పెట్టిన లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం, చిలకలూరుపేట లోకల్లో అయితే సేల్కి పెట్టడం అయితే జరిగిందండి. ఆ లొకేషన్కి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఈ ట్రాక్టర్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ట్రాక్టర్కి ఇంజన్, గేర్ బాక్స్ అదేవిధంగా హైడ్రాలిక్, బ్రేక్స్ అదేవిధంగా పేపర్స్ కూడా చెక్ చేసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ కింద ఉన్న టైటిల్లో లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఉంటుందండి. దయచేసి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దండి. ఈ ట్రాక్టర్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయగలరు. రైతు ఈ ట్రాక్టర్కి చెప్తున్న రేటు వచ్చేసి 1,05,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. 1,05,000 రూపాయల అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. బండి ట్రయల్ రన్ చూసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ట్రాక్టర్ గురించి తెలియకపోతే తెలిసిన మెకానిక్ని కానీ లేదా ట్రాక్టర్ గురించి తెలిసిన వాళ్ళని ఎవరినైనా తీసుకెళ్ళి బండి ట్రయల్ రన్ చూసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. ఈ ట్రాక్టర్ వచ్చేసి అతి తక్కువ ప్రైజ్లో అయితే సేల్కి పెట్టడం అయితే జరిగింది. కొత్త ట్రాక్టర్లు లేదా పాత ట్రాక్టర్లు ఎప్పటికప్పుడు సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ సేల్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు ఇదే విధంగా మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అయితే పంపండి.